రీసెర్చ్ కోసం ఖచ్చితంగా. చిక్లిట్ కూడా చాలా రీసెర్చ్ 3 సంవత్సరాలు పట్టింది రాయడానికి. అండ్ రీసెంట్లీ వి ఫిగర్డ్ సంథింగ్ అవుట్. ఎవరో చిక్లిట్ ఇది బెస్ట్ సెల్లర్ కదండి ఇప్పుడు. మేము ఇప్పుడు 25వ ఎడిషన్ వేస్తున్నాము. సో 25,000 కాపీలు అమ్మాము మేము. ఎవరో పైరసీ చేసేసి ఫ్లిప్కార్ట్లో మీషోలో అమ్మేస్తున్నారు. నేను మొన్న తెప్పించి చూసాను. మొదటి 2 చాప్టర్లు లేవు ఫ్లిప్కార్ట్లో కొంటున్న దాంట్లో. 2 చాప్టర్లు ఎత్తేసారు. ఓన్లీ అమెజాన్లోనే ఆథెంటిక్ కాపీస్, ఒరిజినల్ కాపీస్ వస్తాయి. అప్పటికి మేము వి మేక్ ష్యూర్ అందరికి ఖచ్చితంగా ఇలా సంతకాలతోనే వెళ్ళాలి అని. ఇది ఒరిజినల్ కాపీ. అది కూడా నేను జెల్ పెన్తోనే పెడతాను, బ్లాక్ పెన్తో కూడా పెట్టను. ఎందుకంటే ప్రింట్ వేసినోడు జెల్ పెన్ ప్రింట్ వేయలేడు కదా దొంగ కాపీలో. అలా సంతకాలు పెట్టి మరీ పంపిస్తున్నాము జస్ట్ టు ఫైట్ ద పైరసీ. నేను మొన్న తెప్పించాను. ఫ్లిప్కార్ట్లో కొన్న దాంట్లో 2 చాప్టర్లు లేవు. మీషోలో ఎవడో లోపల మలయాళం వేసి బయట నా ఫోటో వేసాడు. మలయాళం ఎందుకు వేసావురా నువ్వు? ట్రాన్స్లేట్ కాదు, ఏదో పుస్తకం అది. జస్ట్ అమ్ముడు పోవడానికి నా ఫేస్ వేసి నా కవర్ వేసేసి అమ్మేస్తున్నారు. మంచి విషయం ఏంటంటే తెలుగు పుస్తకానికి ఇంత మార్కెట్ వచ్చిందా అని ఆనందపడాలా, పడ్డ కష్టం అంతా దోపిడీ అయిపోతుంది అని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. సర్లే పోనీ ఏమైనా వేసాడు, ఏమైనా కాపీ బాగుందా అని ఇలా పేజీలు ఇలా తిప్పి ఇక్కడ బలంగా పట్టి తిప్పితే పర్రని జరిగింది పేపర్. సో నీవు అటిక్లో పెడితే, ఒక కబోర్డ్లో పెడితే కనీసం 1 నెల రోజులు కూడా ఆ కాపీ ఉండదు. నేను ఇచ్చే క్వాలిటీ ఈజీగా 10 సంవత్సరాలు చెక్కుచాను. అంటే లుక్ ఎట్ ద పేపర్. సో అంత కష్టపడి పోనీ రాసిన రైటర్ మళ్ళీ ఏమైనా తక్కువ, నేను 250కి అమ్ముతాను ఇది అమెజాన్లో. ఆ ఫ్లిప్కార్ట్లో 150కి అమ్ముతున్నారు. 100 రూపాయలకి మనం ఆలోచిస్తుంది అంటే తెలియదులేండి రీడర్స్కి కూడా. ఇదే తక్కువ వస్తుంది కదా, ఇదే కొనేద్దాం అనుకుంటారులే కానీ ఒరిజినలా ఫేకా అని తెలియదు. సో నేను ఇంకొక 10 మంది పబ్లిషర్లు అందరం కలిసి లీగల్ టీమ్ని మొన్నే హైర్ చేసుకున్నాం. ఎవడైతే వేస్తున్నాడో, నీకు తెలుగు రాదనుకుంటా, whoever guys who are doing these piracy and fake copies, selling fake copies on Flipkart and Meesho, we'll see you soon. Get ready to pay compensation. Nice to know that strong community ఇలా ఉండాలన్నట్టు. అంటే పడ్డ కష్టం. నేను నిద్ర మానేసి మైగ్రేన్ మాత్రలు వేసుకొని రాసిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. వాడికి తెలుగు కూడా తెలీదు, ఎక్కడో నోయిడాలో వేస్తున్నాడు ప్రింట్. సౌత్ ఢిల్లీ వేస్తాడు, సికింద్రాబాద్లో ఎవడో వేస్తున్నాడు. దొరుకుతారు వీళ్ళందరూ, ఖచ్చితంగా దొరుకుతారు. మోత మోగుడే. కానీ ఈ క్వశ్చన్తో ముగిస్తాను. ఎస్ ఒక అమ్మాయి ప్రజెంట్ సొసైటీ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండాలంటారు? మనసుకు నచ్చినట్టు ఉండాలి. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మనసుకు నచ్చినట్టు అని అంటే ఒక మంచి పద్ధతిలో పెడితే. మంచి పద్ధతి అంటే ఏంటి చెప్పండి? ఒకళ్ళని బాధ పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అంటారు, అమ్మ ఇది చదువుకో అని అంటారు అనుకుందాం. నీకు ఎగ్జాంపులే చెప్తున్నా. నేను చదవని రోజు నేను కాఫీ డేలో కూర్చుంటాను, లేదు నేను పబ్బులు తిరుగుతాను, చదవకుండా వితౌట్ రెస్పాన్సిబిలిటీ దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అంటాను నేను. ఆబ్వియస్లీ. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు పర్సంటేజ్ వైజ్ అంతగా ముందుకు రావట్లేదు. కానీ ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఇచ్చే ప్రయారిటీ, దానికి ఇచ్చే ప్రయారిటీ మీరు ఏ ఏజ్ గ్రూప్స్ లో చూస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 18, 19 అట్లీస్ట్ 20 to 23 దగ్గరికి వెళ్ళి రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడినా వాడికి అర్థం కాదు. 20, 25 రానియండి, అంతేనా? ఎట్లా సెట్ గారో చూద్దాం. ఇప్పటి వరకు వెయిట్ చేయాలా చెప్తున్నా. అంటే తన దాకా వస్తే గానీ తెలియదండి క్లియర్లీ. చాలా కష్టమైపోయింది అబ్బా, నిజంగా చెప్తాను కదా. పిల్లల్ని పెంచడం అనేది అమ్మా ఒక 25 ఏళ్ల పెద్ద ప్రణాళిక. అంతవరకు వీళ్ళ జీవితాలు ఆగిపోవడం ఇంకేం లేదు. అసలు హారబుల్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. వీళ్ళని ఎన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఎన్ని రకాలుగా వీళ్ళని జాగ్రత్త చేయాలని ట్రై చేస్తున్నాము, అంతా మెంటల్ టార్చర్గానే ఉంది. అంటే సమ్ టైమ్స్ అది మొదటి నుంచి చేస్తున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. మొదటి నుంచి ఎలా పెంచాలి అంటుంది కూడా, అది కూడా కన్సిడరబుల్ పాయింట్. అది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంటే నేను ఇప్పుడు నువ్వు చదువుకోమని చెప్తున్నావు, నేను చదవని వెళ్ళి కాఫీ డేలో కూర్చుంటా అంటే కాఫీ డేలో కూర్చొని ఏం చేస్తావు? అదే కదా, కాఫీ డేలో కూర్చొని నేనేదో రాసుకుంటా, కాఫీ డేలో కూర్చొని నేనేదో వీడియో గేమ్ చేసుకుంటా, నేనేదో ఏఐ టూల్ ఏదో ఏఐ నేర్చుకుంటా, ఇది నడిస్తే పోయి కూర్చోపు, ఆపడానికి లేదు. ఉత్తికినే ఊరికనే బలాదూరు తిరుగులంటే నువ్వు ఈ రోజు తిరుగుతావు, ఒక 6 నెలలకి నీకే చిరాకు వచ్చింది. ఎగ్జాక్ట్ మీరు చెప్తున్నప్పుడు వినట్లేదు అని అంటే
కింద పడితే మోకాలు చిప్ప పగిలితే తెలుస్తుంది. సో వెయిట్ చేయాలి. మందు పట్టుకొని కూర్చోండి మీరు, ఆయింట్మెంట్ పట్టుకొని కూర్చోవడం అంతే. అంతకు మించి మనం ఏమీ చేయలేమండి. నేను విన్నదాన్ని కాదు, మమ్మీ చెప్పింది. దట్ గై లుక్స్ ఓన్లీ టాక్సిక్, డోంట్ గో నియర్ దట్ గై అని నాకు పాత రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చెప్పింది. ఇంటనా నేను నేనున్నానే పెద్ద ఎర్రోడిని, నేను వినను. ఆ బ్రహ్మచారి సినిమాలో కమలాసన్ నేనే వినను నేను. అట్లాంటిది నేను మెంటల్ ట్రామా గురయ్యి, అబ్యూస్కి గురయ్యి, ఫిజికల్ అబ్యూస్కి, సెక్షువల్ అబ్యూస్కి గురైన తర్వాత కానీ ఓ షిట్ మై మామ్ ఇస్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఇది నాకు ఒక 2 సంవత్సరాల టైంలో అర్థమైంది. మా అమ్మ చెప్పినప్పుడు నేను వినొచ్చు కదా. ఇప్పుడు మా అమ్మని నేను అడుగుతా చెప్పు నాకు అని. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ చూసి పిల్లాడు మంచాడులానే ఉన్నాడు, కానీ ముందే చెప్పు, అన్ని విషయాలన్నీ క్లియర్గా చెప్పు, ఇద్దరు మాట్లాడుకోండి బాగా అన్న థాట్లో మా మమ్మీకి వచ్చింది, నేను వచ్చాను. మా ఇద్దరిని ఒక తాటి మీద నడిపించేది ఏంటి అంటే కాలం, సమయం. రాధికా శరత్ కుమార్ గారి అల్లుడు ఆయన పేరుని మార్చుకున్నారు. ఈయన పేరు పక్కన ఆవిడ పేరు, అమ్మాయి అంటే వైఫ్ పేరు పక్కన ఇంటి పేరుతో సహా ఈయన పేరు పక్కన పెట్టుకోవడం అనేది ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ దిస్ అని చెప్తారు. ఆ వీడియో క్యూట్ కదా. ఎందుకంటే ఆవిడ మన కోసం ఎంతో చేస్తారు, చాలా వదిలేసి వస్తారు. సో వి షుడ్ రెస్పెక్ట్ విమెన్. మై బాయ్ ఫ్రెండ్ ఆల్సో లైక్ దట్. దట్స్ సో నైస్. కడ్లీ సత్యనారాయణ అని మా తాతయ్య పేరు కూడా పెట్టుకుంటాడు. సో నైస్ కదా. ఐఎమ్ నాట్ లక్కీ, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. there's నథింగ్ కాల్డ్ లక్. అంటే ఇప్పుడు నేను బీయింగ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్, మేబీ నేను అర్థమయ్యేలాగా చెప్పడానికి రోజు ప్రయత్నిస్తాను, రోజు తాపత్రయపడతాను. బికాస్ ఐ కమ్ హోమ్ టు దిస్ పర్సన్ అండ్ ఐ వాంట్ దిస్ పర్సన్ టు బీ హ్యాపీ విత్ మీ. అండ్ ఐ విల్ ఓన్లీ సమ్ టైమ్ రిజిస్టర్ హిజ్ నేమ్ ఆన్ సెల్ఫ్ లవ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే నేనే వాడి పేరు రాసేసి పోరా అని పంపిస్తాను. థెరపీ సెషన్స్ కొన్నిసార్లు గో అని పంపిస్తాను. వాడికి సైక్లింగ్ ఇష్టం అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి పోరా, నువ్వు ఫస్ట్ వెళ్ళు, నువ్వు చిన్నప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు చేసేయి, సో దట్ ఐ విల్ బీ యువర్ సేఫ్ హోమ్. నేను చిన్నప్పుడు మిస్ అయినవన్నీ నువ్వు నన్ను చేయనివ్వు. మేమిద్దరం ఊరికే చెస్ ఆడతాం. నిన్న ఒక రూల్ పెట్టుకున్నాం, కాయిన్ జరిపి మళ్ళీ వెనక్కి జరపకూడదు అని. సో నేను చిన్నప్పుడు ఇవి మిస్ అయ్యాను, చదువుకొని టాపర్ అయ్యి ఇలా. సో మేబీ ఐఎమ్ ఫైండింగ్ దట్ సేఫ్ స్పేస్ ఇన్ దట్ హౌస్. మేబీ హీఈస్ ఆల్సో, పాపం వాడు కూడా టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అయి ఉంటాడు, ఏ సరదా పడ్డట్లేదు. నేను ఫస్ట్ టైం ఒకసారి అసలు నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావు అంటే నాకు ఫిజిక్స్లో పిహెచ్డి చేయాలని ఉండే, కానీ మా నాన్నకు డబ్బులు లేవు, చేయలేకపోయాను, జాబ్ చేయాల్సి వచ్చింది అంటే అప్పుడప్పుడు నేను స్కూల్ పిల్లలకి ఫిజిక్స్ అవి కొనిపిస్తారు కదా, నాకున్న తెలివి అంతే కదా, అవి కొనుక్కొస్తా అప్పుడప్పుడు అంటిస్తా, తీసుకోరా పండుగ చేసుకో అని. వాటికి సంతోషపెడతాడు కొన్నిసార్లు. ఒకసారి ఏమో డంబుల్స్ కొనిపించా, నువ్వు కండలు పెంచుకో అని, అంటే కళ్ళల్లో నీళ్ళు తిప్పేసుకొని నాకు ఎవ్వరూ ఇంతవరకు ఏ గిఫ్ట్లు ఇవ్వలేదు కాదులే అని అంటే, దట్ wounded చైల్డ్ in childhood, I will heal him, you heal me, together we will talk. మాట్లాడితేనే జరుగుతాయి పనులు. ప్రేమిస్తున్నామని మనసులో ఉంది చెప్పేమంటే ఎవరికి అర్థం కాదు. అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో, ఎవరైతే ప్రేమించుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు ఆన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్? Get a realization that you both are human beings and equal human beings, and her choices, her definition of love, her love language, his definition, his love language, ఇవి ఎంత అటు ఇటు తర్జుమా అవుతూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయో, ఆ బ్రిడ్జ్ దాడుతున్నాయో లేదో చెక్ చేసుకుంటేనే ప్రేమ బతుకుంటుంది. నువ్వు ఆ బ్రిడ్జే కూలిపోతున్న టైంలో ఒకరితో ఒకరు మాటలు లేవు, అర్థం కావట్లేదు అంటే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి చాలాసార్లు. రోజు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. రోజు నువ్వు పొద్దున్నే లేచి ఓకే ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పర్సన్ స్మైల్ అనుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రగుల్స్, ఇనఫ్ ప్రాబ్లమ్స్, ఇనఫ్ ట్రామా అరౌండ్ జనం చుట్టూ, ప్రపంచంలో, జీవితాల్లో. మళ్ళీ ప్రేమగా ప్రేమిస్తున్న మనిషి కూడా ఒక పెద్ద బర్డెన్ లాగా అయితే దానికి అర్థమే ఉండదు. అది అమ్మైనా, నాన్నైనా, తోబుట్టువులైనా, ప్రేమించిన వ్యక్తి అయినా, పెళ్ళైపోయిన భర్త అయినా, ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కృషించుకొని కిందకి వెళ్ళిపోయి నీకు నువ్వు మిగలకుండా అయిపోతున్న టైంలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాక్ అవే. సెల్ఫ్ రెస్పెక్ట్, దట్ సెల్ఫ్ లవ్. అది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ రెక్కల గుర్రాల మీద వచ్చే రాకుమారులు ఎవరు కాపాడరు మనని.
మనమే కాపాడుకోవాలి. గెట్ రిడ్ ఆఫ్ దట్ రాకుమారుడు ఐడియా ఫ్రమ్ యువర్ మైండ్. యు ఆర్ యువర్ ఓన్ రాకుమారుడు. ట్రూ అంతే. థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళి వన్స్ అగైన్.